ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 86 వచనం. వినుము, మాయావిభుండైన ఈశ్వరుండు తన మాయం చేసి దైవయోగంబునం ప్రాప్తంబులైన కాల జీవాదృష్ట స్వభావంబులు వివిధంబులు చేయ నిశ్చయించి కైకొనియే. ఈశ్వరాధిష్ఠితంబైన మహతత్వము వలన కాలంబున గుణ వ్యతికరంబును స్వభావమున పరిణామంబును జీవాదృష్ట భూతంబైన కర్మంబున జన్మంబును అయ్యే. రజసత్వంబులచే ఉపబృహితంబై వికారంబునొందిన మహతత్వంబు వలన తమ ప్రధానంబై ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంబగు అహంకారము కలిగే. అదియు రూపాంతరంబులుందుచు ద్రవ్యశక్తి అయిన తామసంబును, క్రియాశక్తి అయిన రాజసంబును, జ్ఞానశక్తి అయిన సాత్వికంబును ఆయన 3 విధంబులయ్యే. అందు భూతాది అయిన తామసాకాహారంబు వలన అభంబు కలిగి, అభంబునకు సూక్ష్మరూపంబు దృష్టదృశ్యములకు బోధకంబైన శబ్దంబులు గుణంబగు. అభంబు వలన వాయువు కలిగే, వాయువు పరాన్వయంబున శబ్దంబు స్పర్శంబు అను 2 గుణంబులు కలిగి ఉండు. అది దేహంబులను ఉండుటం చేసి ప్రాణరూపంబై ఇంద్రియ మన శరీర పాఠవంబునై ఊజ సహోబలంబులకు హేతువై వర్తించు. వాయువు వలన రూప స్పర్శ శబ్దంబులని 7 గుణంబులను మూటితోడ తేజంపు కలిగే. తేజంబు వలన రస రూప స్పర్శ శబ్దంబులని 4 గుణంబులతోడ జలంబు కలిగే. జలంబు వలన గంధ రస రూప స్పర్శ శబ్దంబులని 7 గుణంబులు 5తోడ పృథివీ కలిగే. వైకారికంబైన సాత్వికాహారంబు వలన చంద్ర దైవతంబైన మనంబు కలిగే. మరియు దిక్కులను వాయువును అర్కుండును ప్రచేతసునుండును అశ్వినులను వహినియు ఇంద్రుండు ఉపేంద్రుడును మిత్రుండును ప్రజాపతి అని 10 దేవతలు కలిగిరి. తైజసంబైన రాజసాకారంబు వలన దిగ్ధతంబైన శ్రవణేంద్రియమును, వాయుదైవతంబైన త్వక్ ఇంద్రియములను, సూర్య దైవదత్తంబైన నయనేంద్రియంబును, ప్రచేతో దైవతంబైన రసేంద్రియములను, అశ్వి దైవతంబైన ఘ్రాణేంద్రియములను, వహిని దైవతంబైన వాగేంద్రియంబును, ఇంద్రదైవతంబైన హస్తేంద్రియములను, ఉపేంద్ర దైవతంబైన పాదేంద్రియంబును, మిత్రదైవతంబైన కుదేంద్రియంబును, ప్రజాపతి దైవతంబైన గుహేంద్రియములను అనేది 10 బోధజనక కాంతకారణైక భాగంబున బుద్ధియున్ క్రియాజనకాంతకరణమైన ప్రాణంబును కలిగే. ఇట్టి శ్రోత్రాదులకు 10 కూడిన భూతేంద్రియ మనోగుణములు వేరువేరుగా బ్రహ్మాండ శరీర నిర్మాణమున సంబద్ధములగునప్పుడు గృహ నిర్మాణకం పెక్కు పదార్థములు సంపాదించగాని చాలని సందమ్మున భూతేంద్రియ మనోగుణముల వలన గృహంబు కైబడి భగవచ్చక్తి ప్రేరితంబులగుచు ఏకీభవించిన సమిష్టి వ్యష్టాత్మకంబు అంగీకరించి చేతనాచేతనంబులం గల బ్రహ్మాండము కల్పితంబయ్యే. అట్టి అండంబు వర్షాయుత సహస్రాంతం ముందు తనక జలమునందు ఉండే. కాలకర్మ స్వభావములను తగులువడక సమస్తంబును జీవయుక్తంబుగా చేయు ఈశ్వరుడు అచేతనంబును సచేతనంబుగా ఉనచ్చే. అంత కాలకర్మ స్వభావ ప్రేరకుండైన పరమేశ్వరుడు జీవరూపంబున మహావరణ జల మధ్య స్థితంబైన బ్రహ్మాండములోను శుచి సవిస్తారంబు గావించి అట్టి అండంబు భేదించి నిర్గమించే. ఎట్లంటేని భావము, మాయకు నియామకుడు ఈశ్వరుడు. ఆ ప్రభువుకు తన మాయ వలన దివ్యమైన యోగం వలన కాలము జీవదృష్టము స్వభావము అపరితంగా సిద్ధించాయి. వాటిని ఆయన వివిధ రూపాలుగా చేయాలని నిశ్చయించుకొని సృష్టి కార్యానికి సహకారులుగా స్వీకరించాడు. ఈశ్వరునిచే అధిష్ఠింపబడ్డ మహత్తత్వం కారణంగా కాలం నుండి జన్మములు సిద్ధించాయి.
రజోగుణం చేత సత్వగుణం చేత వృద్ధి పొందిన మహత్తత్వం వికారానికి లోనైంది. దాని నుంచే తమోగణ ప్రధానమైనది పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు రూపంగా కలదైనటువంటి అహంకారం జనించింది. ఆ అహంకారం మళ్ళీ వికారానికి లోనై ద్రవ్యశక్తి అయిన తామసమని, క్రియాశక్తి అయిన రాజసమని, జ్ఞానశక్తి అయినటువంటి సాత్విక 3 రూపాలుగా పంచభూతాలకు మూలకరమైన తామసహంకారం నుండి ఆకాశం పుట్టింది. ద్రష్ట అయినటువంటి ఆత్మకు, దృశ్యమైన జగత్తుకు బోధకము సూక్ష్మ రూపమే ఉన్నటువంటి ఆకాశానికి గుణమైంది. వికారానికి లోనైనటువంటి ఆకాశం నుండి స్పర్శ గుణ ప్రధానమైనటువంటి వాయువు పుట్టింది. తనకు కారణమైనటువంటి ఆకాశమందరి శబ్దము, తనకు సహజమైన స్పర్శము అనే 2 గుణాలు వాయువుకున్నాయి. వాయువు శరీరాల్లో ప్రాణరూపంలో ఉంటుంది. అది ఇంద్రియ పాఠవానికి, మనోబలానికి, శారీరక శక్తికి హేతు అవుతుంది. వికారం పొందిన వాయువు నుండే రూపం, స్పర్శం, శబ్దం అనే 3 గుణాలతో పాటు తేజస్సు జనించింది. తేజస్సు నుండి రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే 4 గుణములతో జలము పుట్టింది. జలము వలన గంధం, రసం, రూపం, స్పర్శం, శబ్దంబులు అనేటువంటి 5 గుణాలతో పృథ్వీ పుట్టింది. పై చెప్పినవన్నీ తామస అహంకారమును కలిగినవే. వికారానికి లోనటువంటి సాత్వికాహారం నుంచి మనసు పుట్టింది. దానికి చంద్రుడు అధిదేవత. అంతేకాక ఆ సాత్వికాహంకారం ఉండే దిక్కులు వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే 10 మంది దేవతలు పుట్టారు. తైజసమైన రాజసహంకారం నుంచి శ్రవణం మొదలైనటువంటి 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు మొదలైనటువంటి 5 కర్మేంద్రియాలు, బుద్ధి, ప్రాణము కలిగాయి. ఆ 10 ఇంద్రియాల అధిదేవతల వివరం ఇలా ఉన్నాయి. శ్రవణేంద్రియానికి దిక్కులు, త్వగింద్రియానికి వాయువు, నేత్రేంద్రియానికి సూర్యుడు, రసనేంద్రియానికి ప్రచేతనుడు, గ్రహణేంద్రియానికి అశ్విని దేవతలు, వాగింద్రియానికి అగ్ని, హస్తేంద్రియానికి ఇంద్రుడు, ఆదేంద్రియానికి ఉపేంద్రుడు, ఉదేంద్రియానికి మిత్రుడు, ఉపస్థేంద్రియానికి ప్రజాపతి దేవతలుగా ఉన్నారు. బుద్ధి జ్ఞానం కలిగించే అంతఃకరణంలో ఒక భాగం ప్రాణం, క్రియను కలిగించే అంతఃకరణం. శ్రోత్రం మొదలైన 10 ఇంద్రియాలతో కూడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్ద స్పర్శాది గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండం అనే శరీరాన్ని నిర్మించలేకపోయాయి. ఇల్లు కట్టాలంటే అనేక వస్తువులను ఒక చోట చేర్చితే కానీ సాధ్యం కాదు కదా. అదే రీతిగా పైన చెప్పినటువంటి భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, గుణాలు భగవంతుని శక్తి వల్ల ప్రేరణ పొంది ఒక్కటిగా చేరాయి. సమిష్టిగాను వ్యష్టిగాను కలిసి చేతనాలను అచేతనాలను కల్పించాయి. అలా ఈ బ్రహ్మాండాన్ని నిర్మించాయి. ఆ విధంగా నిర్మింపబడ్డ అండం 1,000,000 సంవత్సరాల వరకు నీళ్ళలోనే ఉండిపోయింది. ఆ పైన కాలకర్మ స్వభావాలకు లోను కానివాడు, అన్నిటినీ ప్రాణవంతాలుగా చేయగలవాడైన ఈశ్వరుడు ప్రాణరహితమైన దానిని ప్రాణసహితం చేశాడు. కాలకర్మ స్వభావాలకు ప్రేరకుడైన ఆ పరమేశ్వరుడు మహావన జనమధ్యంలో జీవరూపంలో ప్రవేశించి దాన్ని మిక్కిలి విస్తృతం చేశాడు. చివరికి ఆ అండాన్ని భేదించుకొని వెలిగి వచ్చాడు. అది ఎలా జరిగిందో విను. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.